ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి. దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సర్వసాధారణంగా ఏంటంటే ఈ రాశి వారికి కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. బట్ ఈ శనికి సంబంధించిన దానం అంటే నువ్వులది దానం ఇస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. ఏలినాడు శని ఒకటి నడుస్తుంది కాబట్టి కొంచెం మదర్ గురించి మానసిక స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంత అధిక ఖర్చులు పెరగడం వల్ల. అయితే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రకరకాల మార్గాల్లో ధనయోగం రావడము, ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం రావడము, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్స్ మూలంగా, రియల్ ఎస్టేట్ మూలంగా, పంట పొలాల మూలంగా ఇలా 4-5 రకాలుగా ధనయోగం కూడా రావడం జరుగుతుంది మీకు. కాకపోతే ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అధిక ఖర్చులు అనేటువంటి మిమ్మల్ని కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు 13వ తేదీకి 15వ తేదీకి, ముఖ్యంగా 13వ తేదీకి శుక్రుడు, 15వ తేదీకి రవి బుధులు మారుతున్నాడో పంచమంలోకి, ఇది కొంతవరకు క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని, అదేవిధంగా మీరు ఇష్టపడిన వారితో వివాహం అవ్వడానికి సహకరించడము, ఇరు వర్గాల వారు అంటే ఇది ఇరు ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ సహకరించడం అనేటువంటిది కొంతవరకు చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ముహూర్తాలు లేవు, కాకపోతే మాట్లాడుకోవడానికి కొంతవరకు సక్సెస్ రేట్ని ఇస్తుంది కాంబినేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు తెలియని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, ఏదైనా కొన్ని విషయాలు స్ట్రక్ అవ్వడం కానివ్వండి, ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే 2వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ మూలకంగా ధనయోగాలు, మరియు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటి దశమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు, అందులో పర్టికులర్గా టీచింగ్ రిలేటెడ్, యూపీఎస్ ఇట్లాంటివి కడుతూ ఉంటారు. ఇట్లాంటి వాటిల్లో ఏదైనా సరే కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఈ రాశిలో ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు మధ్యాహ్నం పూట స్త్రీలకి, చిన్నపిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాదని చెప్పేది, ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఏలినాడు శని నడుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఎప్పుడు కూడా ఏలినాడు శని ఉన్నవారు. అలా కనుక నిద్ర లేవలేని పక్షంలో దాని ప్రభావం అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపము పర్టికులర్గా విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. ఎంత విష్ణు ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది మీకు. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుంభం వారికి పర్టికులర్గా మీరు ఇంకా దీని ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, ఏలినాడు శని ప్రభావం తగ్గాలంటే రెగ్యులర్గా వెళ్ళడము, మరియు కాస్త గోవులకు బెల్లం తినిపించడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.